ఈరోజైతే లంచ్లోకి వంకాయతోని బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వంకాయతో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. వంకాయని బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకొని వేసుకొని ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. హీట్ ఎక్కినంత వరకు ఉంచుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇందులోన మసాలాకి కర్రీ మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆనియన్స్, తర్వాత ధనియాలు, తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, గరం మసాలా దినుసులు, పల్లీలు అన్నీ కలిపి ఒకసారి మనం ఫ్రై చేసుకుంటున్నామండి. అన్నీ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ని ఇందులో రైస్ వేసుకొని వాటర్లో నానబెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఆయిల్ వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇదిగోండి, ఈ ఆనియన్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం. అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి. ఒక 5 minutes పడుతుంది. ఇంకా ఈలోపు మనం అదే మిక్సీ చేసుకోవాలండి. ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం కారం వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం వంకాయని కట్ చేసుకోవాలండి. 4 పక్కల కట్ చేసుకోవాలి కదా, స్టఫ్ ఇందులో పెట్టుకునేటట్లుగా. చూసారు, ఈ విధంగా కట్ చేసుకోవాలండి 4 వైపులు. ఇలా కట్ చేసుకోవాలని నేను 4 వైపులు కట్ చేసేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి. చూడండి ఎలా పెట్టుకుంటున్నాను ఏంటో. ఇలా 4 వైపులా పెట్టుకున్నాం కదండి. ఇలాగ అన్ని వంకాయలకి ఇలానే పెట్టుకోవాలి. తర్వాత వంకాయలన్నిటికీ ఇలాగ స్టఫ్ పెట్టేసుకున్నామండి. ఆ తర్వాత ఇంకొంచెం మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్, ఆ పేస్ట్ని మిగిలింది కొంచెం దీన్ని ఒక సైడ్ పెట్టుకుని ఉంచుకున్నాము. అంటే ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఎక్కువ అవసరం లేదు, అన్నిట్లోనే వేస్తున్నాను కదా. అప్పుడు మసాలా కూడా కొంచెం ఎక్కువగానే వేసాం కదా మసాలా, అందుకని ఇందులో లైట్గా వేసుకొని గరం మసాలా దినుసులు అన్నీ కొంచెం కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకున్నామండి. ఉంచుకున్న తర్వాత మనం ఇందులో స్టైలు ఒక్కొక్కటి అందులో పెట్టేయాలి. దీన్ని మూత పెట్టుకోవాలి. వంకాయలని కొంచెం ఒకవైపు మగ్గాయి కదండి, ఇంకో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఈ వైపు కూడా మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. బాగా మగ్గేయండి. అది కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి. బాగా మగ్గితేనే వంకాయ చాలా బాగుంటుంది కదండి, మెత్తమెత్తగా.
ఈ మసాలా పేస్టు, మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి, ఇందులోన పెరిగేసుకోవాలండి. ఇందులో మరి కొంచెం ఉప్పు, కారం, బిర్యానీ మసాలా పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా పెరుగు కలిపిన మసాలా అది కూడా వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసానండి. వేసుకొని ఇప్పుడు ఇందులోన సిమ్లో పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులో మసాలా దినుసులు కూడా వేసేసానండి. వేసేసి బాగా కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. ఇది కెళ్ళినంత వరకు ఉంచిన తర్వాత రైస్ వేసుకోవాలి. కూర ఉడికిపోయిందండి. ఉడికిపోయి మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఆఫ్ చేసేస్తానండి స్టవ్. ఎసరు మరుగుతుంది కదండి, ఇంట్లో రైస్ కూడా వేసేది. ఇవి బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైస్తోనండి, మనం తినే రైసేనండి, వాటితోనే చేస్తున్నాను. పొడి పొడిగా రావాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 80% ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవాలండి. మన రైస్ కూడా ఉడికేస్తుందండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, తెరులుతుంది. ఇందులో పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫస్ట్ లేయర్లోన. ఇంకా మసాలా రైస్ ఉంది కదా, అది కూడా ఒక లేయర్లో వేసుకోవాలండి. కొంచెం కర్రీ తీసి ఉంచాను కదండి, మిగతా పుదీనా వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. దీనిపైన మళ్ళీ రైస్ వేసుకుంటాం. పైన కొంచెం గీ వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏ కలర్స్ వేయట్లేదండి, ఏ కలర్స్ ఏమీ లేకుండా సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ ఎలా చేసుకుంటున్నామో అలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉంచితే గుమగుమలాడే వంకాయ బిర్యానీ రెడీ అయిపోతుందండి. అండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది కూడా నేను ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశానండి. కలర్స్ ఏమీ వేయలేదు కాబట్టి ఇలా మీకు కలర్ఫుల్గా ఏం కనిపించట్లేదు. కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది, కానీ ఎప్పుడు కలర్స్ వేస్తాను కదా, ఈసారి అలా కాకుండా ఇలా సింపుల్గా చేద్దామని ఇలా చేశానమాట. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి, తెలియదు. మరి చూసారా వంకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.